కన్విన్స్ చేయలేనప్పుడు కన్ఫ్యూజ్ చేయాలన్నటువంటి ఫార్ములా చాలా పర్ఫెక్ట్గా అమలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. లైక్ మార్వాడి గో బ్యాక్ లాంటి నినాదాలు తీసుకొచ్చి తెలంగాణలో, అట్లాగే కర్ణాటకలో ధర్మస్థల లాంటి వివాదాలు తీసుకొచ్చి, లేదా కన్నడ భాషకు సంబంధించిన వివాదాలు తీసుకొచ్చి, తమిళనాడులో తమిళ భాష వివాదాన్ని, మహారాష్ట్రలో మరాఠా వివాదాలు, ఇట్లాంటివన్నీ ఐఎన్డీఏ భాగస్వామి పక్షాలు అయ్యా మా పాలన ఇంతవరకు అద్భుతంగా ఉండేది, యూపీఏలో అసలు మీరందరూ స్వర్ణయుగంలో బతికారు, మీరందరూ మంచి సంపాదనలో ఉన్నారు, మీరందరూ కడుపు నిండా తిన్నారు, మేము ఇచ్చినటువంటి డబ్బులతోనే బ్రతికారు అని చెప్తే జనాలు చీకొడతారు. ఎందుకంటే ఆ తర్వాతనే మౌలిక వసతుల మెరుగుదల అయినా సరే అనేక మార్పులు చోటు చేసుకున్నాయి కాబట్టి వీళ్ళు చెప్పినా నమ్మరు. కాబట్టి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం వల్ల ఫలాలు పొందుతున్నా సరే వాళ్ళల్లో చీలికలు పెడితే గెలవచ్చు. దాంట్లో భాగమే తెలంగాణలో అయినా, లేకపోతే తమిళనాడులోనైనా, కర్ణాటకలో అయినా, మహారాష్ట్రలో అయినా. ఇప్పుడు ఇంకొక కొత్త అదే మళ్ళీ కాన్సెప్ట్ తీసుకొచ్చింది కూడా అందులో భాగం. ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ వాళ్ళు మోడీ గవర్నమెంట్ని ఎస్సీ ఎస్టీ ఓబీసీ కోటాసు ప్రైవేట్ హయ్యర్ ఎడ్యుకేషన్లో పెట్టండి, 15% ఎస్సీలకి, 7.5% ఎస్టీలకి, 27% ఓబీసీలకి ఇవ్వండి, ఇది తాజా డిమాండ్. ప్రైవేట్ సెక్టార్లో ఉన్నటువంటి విద్యా సంస్థలో కూడా పెట్టండి అన్నటువంటి, ప్రైవేట్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో పెట్టండి అన్నటువంటి. తద్వారా అదిగో చేయట్లేదు చూస్తున్నారా అని చెప్పి మళ్ళీ వాళ్ళని రెచ్చగొట్టేటటువంటి యాక్టివిటీకి ఇక్కడ అడుగులు వేస్తున్నారు.